ఒక దీపాన్ని చూడడానికి మరో దీపం అవసరం లేదు. చీకట్లో మరో మనిషి ఉన్నాడో లేదో చూడడానికి దీపం కావాలి. కాని మనం ఉన్నామని రూఢీ చేసుకోవడానికి ఏ దీపమూ అవసరం లేదు. చూసేది ఏది, చూసేవారెవరు అనే వాటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించగలిగేవారే వివేకవంతులు. కన్ను చూస్తుంది, వస్తువు ఆ కంటికి కనిపిస్తుంది. ఆ రెంటికి మధ్య సంబంధాన్ని గుర్తించగలిగేదే మనసు. జ్ఞానదృష్టి కలిగిన వారే ఆ మనసును దర్శించగలుగుతారు, పరమాత్మను చూడగలుగుతారు. దేవుని కోసం ఎక్కడెక్కడో వెతికే మనిషికి ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు అనే స్పృహను కలిగించేది గురువు. వస్తువు ఉన్న చోట వేరు, సాధకుడు వెతుకుతున్న చోటు వేరు. ఆత్మ సాక్షాత్కారం కోసం తికమకపడే అన్వేషికి తానేమిటో దర్శింపగలిగేది గురువు మాత్రమే. అలాంటి గురువులెందరో ఈ ధన్య భారతావనిలో సాకారమై మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక ప్రస్థానం వైపు ఈ జాతిని ముందుకు నడిపిస్తున్నారు. ఆ పరంపరలోని గురు శిఖామణి రామ్ ఠాకూర్. ఆయన నెలకొల్పిన ఆశ్రమం ఈశాన్య భారతం త్రిపుర రాజధాని అగర్తలలో నెలకొని ఉంది. అదే శ్రీరామ్ ఠాకూర్ ఆశ్రమం. శ్రీ రామ్ ఠాకూర్ 19వ శతాబ్దం చివరి భాగంలో 20వ శతాబ్దం మధ్యకాలంలో జీవించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక యోగి. ఆయన అసలు పేరు రామ్చందర్ దేవ్. ఆయన 1860 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉన్న దింగా మాణిక్ గ్రామంలో జన్మించారు. ఈ ప్రాంతం నేటి బంగ్లాదేశ్ పరిధిలో ఉంది. ఆయన తండ్రి రాధా మాధవ చక్రవర్తి, ఆయన తల్లి కమలాదేవి. చిన్ననాటి నుంచే ఆయనకు ఆధ్యాత్మికతపై గాఢమైన ఆసక్తి ఉండేది. ధ్యాన, భక్తి మార్గాలపై సహజమైన ఆకర్షణ కలిగి బాలయోగిగా గుర్తింపు పొందారు. శ్రీ మృత్యుంజయ న్యాయ పంచాననుడు అనే గురువు ద్వారా రామ్ ఠాకూర్కు ఆధ్యాత్మిక మార్గదర్శనం లభించింది. ఆ కాలంలో సంప్రదాయ గురుశిష్య పరంపరలో గురువు ద్వారా మంత్రదీక్ష పొందడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సంస్కారం. అదేవిధంగా ఆయన కూడా ఆ గురువు మార్గదర్శకత్వంలో సాధన మార్గంలోకి ప్రవేశించారు. ఆయనపై కామాఖ్యామాత ఆలయ ప్రాంతానికి సంబంధించిన తాంత్రిక భక్తి సాంప్రదాయ ప్రభావం కూడా ఉంది. సాదాసీదా భక్తి, నామస్మరణ, సేవాభావం. ఆయన ఏ మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. సేవ ద్వారా దైవాన్ని దర్శించవచ్చని బోధించారు. ఆయన జీవితం ఎక్కువగా ప్రజల మధ్యలోనే గడిచింది. రోగులకు సేవ చేయడం, ఆకలిగొన్న వారికి సహాయం చేయడం, భక్తి మార్గంలో ప్రజలను నడిపించడం ఆయన తన ప్రధాన కార్యాలుగా జీవన పర్యంతం అవలంబించారు. ఆయన 1949 మే 1వ తేదీన మహాసమాధి పొందారు. ఆయన బోధనలు బెంగాల్, అస్సాం, త్రిపుర ప్రాంతాల్లో విస్తరించాయి. ఆయన పేరుతో అనేక ఆశ్రమాలు స్థాపితమయ్యాయి. వాటిలో ముఖ్యమైనది త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో ఉన్న శ్రీరామ్ ఠాకూర్ ఆశ్రమం. ఈ ఆశ్రమం నగరంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ నిత్యం భజనలు, సత్సంగాలు, ధ్యానం, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం అందించడమే ఈ ఆశ్రమ ప్రధాన లక్ష్యం. ఇక్కడికి వచ్చే భక్తులు భక్తి, శాంతి, సేవ అనే 3 అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. తద్వారా తమ జీవితానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందుతారు. శ్రీ రామ్ ఠాకూర్ జీవితం ఒక సాధారణ మానవుడి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో మహాపురుషుడిగా ఎదిగిన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆయన బోధనలు
ఇప్పటికీ అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తూ వారిని భక్తి మార్గంలో కొనసాగింపచేస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలో ఉన్న త్రిపుర రాష్ట్రం ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం, ఆధ్యాత్మిక సంపదకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం. బంగ్లాదేశ్ సరిహద్దులతో 3 వైపులా చుట్టబడిన ఈ చిన్న రాష్ట్రం పచ్చని కొండలు, లోయలు, అడవులు, నీటి వనరులతో నిండిన సహజ సౌందర్యానికి నిలయంగా ఉంటుంది. రాష్ట్ర రాజధాని అగర్తలా ఈ అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఒక అభివృద్ధి చెందిన నగరం. అగర్తల నగర చరిత్ర ఆధునికత కలిసిన ప్రత్యేక రూపాన్ని కలిగి ఉంటుంది. ఒకవైపు పురాతన రాజవంశాల చరిత్రను గుర్తుచేసే నిర్మాణాలు కనిపిస్తే, మరోవైపు ఆధునిక నగర జీవనం కూడా ఇక్కడ సమతుల్యంగా కొనసాగుతుంది. అగర్తలలో ఉన్న ఉజ్జయంత ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు ఈ ప్రాంతానికి చారిత్రక వైభవాన్ని తెలియజేస్తాయి. నగరాన్ని ఆవరించిన పచ్చదనం, పరిశుభ్రమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్రిపుర ప్రకృతి సంపదలో కొండ ప్రాంతాలు, అడవులు, జలాశయాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా నీర్మహల్ వంటి జలమహల్ నిర్మాణాలు ప్రకృతి మరియు మానవ సృష్టి కలయికకు అద్భుత ఉదాహరణగా నిలుస్తాయి. వర్షాకాలంలో పచ్చని కొండలు, పొగమంచుతో కప్పబడిన లోయలు ఈ ప్రాంతానికి స్వర్గ సమానమైన రూపాన్ని ఇస్తాయి. ఇక్కడి వాతావరణం శాంతిని కోరుకునే వారికి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా త్రిపుర ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా మాతా త్రిపుర సుందరి ఆలయం భారతదేశంలోని శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే వివిధ ఆశ్రమాలు, సత్సంగ కేంద్రాలు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. త్రిపురలోని ప్రజల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. సాధారణ జీవనం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు కలిసి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి. ఇక్కడి పండుగలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతం కూడా ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతి సౌందర్యం, చరిత్ర, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం కలగలిసిన ఒక అద్భుతమైన సమ్మేళనంగా త్రిపురలోని ఆధ్యాత్మిక కేంద్రాలు నిలుస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్రకృతి శాంతిని మాత్రమే కాదు, ఆంతరంగిక ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదిస్తారు. శ్రీ రామ్ ఠాకూర్ ఆశ్రమం అగర్తలా ఆధ్వర్యంలో త్రిపురలోని అనేక ప్రాంతాల్లో రామ్ ఠాకూర్ భక్త సమాజం నిత్యం ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తూ అనేక ఆరాధనా కార్యక్రమాలు, పర్వదినాలు, సత్సంగాలు నిర్వహిస్తోంది. ఇది కేవలం పూజా విధానాలుగా కాకుండా భక్తి, సేవ, శాంతి, సమానత్వం అనే విలువలను జీవితంలో అనుసరించే మార్గంగా ఉంటాయి. నిత్య కార్యక్రమాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నామస్మరణ, భజనలు జరుగుతాయి. భక్తులు సమూహంగా కూర్చుని దైవనామాన్ని జపించటం, కీర్తనలు పాడటం, ధ్యాన సాధన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినడం వంటి ప్రక్రియలను భక్తులు కొనసాగిస్తారు. ఆశ్రమాల్లో వారాంత సత్సంగాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ సత్సంగాల్లో గురు బోధనలు, భక్తుల అనుభవాలు, ఆధ్యాత్మిక చర్చలు జరుగుతాయి. సమాజంలో సేవాభావాన్ని పెంచే కార్యక్రమాలపై కూడా ఈ సమావేశాల్లో దృష్టి సారిస్తారు. పర్వదినాలు మరియు ముఖ్య ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది శ్రీ శ్రీ రామ్ ఠాగూర్ మహాసమాధి దినోత్సవం. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక భజనలు, పూజలు, దీపారాధనలు నిర్వహిస్తారు. గురువుగారి జీవితం, బోధనలు స్మరించుకుంటూ
సత్సంగాలు జరుగుతాయి. గురు పూర్ణిమ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ కార్యక్రమాలు గురు శిష్య పరంపర ప్రాముఖ్యతను ఆవిష్కరిస్తాయి. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజను, దీపావళి పర్వదినాన లక్ష్మీ పూజను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్యలకు గురువందనం పేరిట ఈ ఆశ్రమంలో ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రత్యేక పర్వదినాల సమయంలో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. భక్తులు, నిరుపేదలు, సందర్శకులకు భోజన వసతి కల్పించడం సేవాభావానికి ప్రతీకగా భావిస్తారు. మరో ముఖ్య విశేషం రామ్ ఠాకూర్ జయంతి వేడుకలు. ఈ సందర్భంగా ఆశ్రమాలు పుష్పాలంకరణతో అలంకరించబడతాయి. నామ సంకీర్తన, దీపారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు విస్తృతంగా జరుగుతాయి. శ్రీ శ్రీ రామ్ ఠాకూర్ అందించిన బోధనలు ప్రధానంగా భక్తి మార్గం, నామస్మరణ, సేవాభావం, సత్యజీవనం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన ప్రకారం దేవుడిని చేరుకోవడానికి కఠినమైన ఆచారాలు లేదా సంక్లిష్టమైన తత్వచర్చలు అవసరం లేదు. సాదాసీదా భక్తి, స్వచ్ఛమైన మనసు, నిరంతర నామస్మరణే మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయని ఆయన బోధించారు. ఆయన ఉపదేశాల్లో ముఖ్యమైన భావన ప్రతి మనిషిలో దైవం ఉన్నాడనే ఆలోచన. అందుకే ప్రతి వ్యక్తిని గౌరవంతో చూడాలి, ఎవరిని తక్కువగా భావించకూడదు అని ఆయన చెప్పారు. సేవ చేయడం ద్వారా దేవుడిని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని ఆయన బోధించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ఇవన్నీ నిజమైన భక్తి రూపాలుగా ఆయన పేర్కొన్నారు. రామ్ ఠాకూర్ బోధనల్లో నామస్మరణకు ప్రత్యేక స్థానం ఉంది. నిరంతరం భగవన్నామాన్ని జపించడం ద్వారా మనసు శుద్ధి అవుతుందని, ఆత్మానందం లభిస్తుందని ఆయన చెప్పారు. మనసు నియంత్రణలోకి రావడానికి భక్తి మార్గం అత్యంత సులభమైందని ఆయన ఉపదేశించారు. అహంకారం మనిషి జీవితంలో పురోగతికి పెద్ద అడ్డంకి అని ఆయన స్పష్టంగా చెప్పారు. అహంకారం తగ్గితే మనిషి దైవానికి దగ్గరవుతాడని ఆయన పేర్కొన్నారు. వినయం, సహనం, క్షమాభావం జీవితంలో ముఖ్యమైన గుణాలుగా ఆయన బోధించారు. సమాజంలో అందరూ సమానమే అనే భావన ఆయన బోధనల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కులం, మతం, వర్గం అనే భేదాలు దైవదృష్టిలో లేవని ఆయన చెప్పారు. అందువల్ల మనిషి మనిషిని ప్రేమతో చూడాలని ఆయన ఉపదేశించారు. ఆధ్యాత్మిక సాధనతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా సమతుల్యంగా నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. గృహస్థ జీవితం భక్తికి అడ్డంకి కాదని, సరైన ఆలోచనతో జీవిస్తే ప్రతి జీవితం ఆధ్యాత్మిక మార్గంగా మారుతుందని ఆయన బోధించారు. సత్యం, ధర్మం, సేవ ఇవి జీవితానికి మూలాధారాలు అని ఆయన సందేశమిచ్చారు. ఈ 3 విలువలను అనుసరించడం ద్వారా మనిషి నిజమైన శాంతిని పొందగలడని ఆయన ఉపదేశించారు. శ్రీ శ్రీ రామ్ ఠాకూర్ బోధనలు సాధారణ జీవితంలోనే దైవాన్ని అనుసంధానం కావడానికి ఉపకరిస్తాయి. వేగవంతమైన జీవనశైలిలో మనిషి విలువలు మారుతున్నాయని, ధనం, ఉన్నత స్థితి, గుర్తింపు కోసం పరితపిస్తూ ధర్మాన్ని పక్కన పెట్టడం భావ్యం కాదని ఠాకూర్జీ పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి. ధర్మ నిబద్ధతతో జీవించిన వారు ఎప్పుడూ ఎవరికీ తలవంచరు. వారి మనస్సాక్షి వారికి తోడుగా ఉంటుంది. వారు చేసే ప్రతి పని సమాజానికి మేలు చేకూరుస్తుంది అని ఆయన దిశానిర్దేశం చేశారు. అగర్తలాలోని శ్రీ రామ్ ఠాకూర్ ఆశ్రమ నిర్వహణ వ్యవస్థ ట్రస్ట్ ఆధారిత సమష్టి నిర్వహణ పద్ధతిలో నడుస్తుంది.
అంటే ఆశ్రమాన్ని ఒక ఆధ్యాత్మిక సంస్థగా భావించి భక్తులు సేవాభావంతో కలిసి నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ప్రధానంగా శ్రీ శ్రీ రామ్ ఠాకూర్ బోధనలను అనుసరించే భక్త సమాజం ద్వారా ఏర్పడిన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ కమిటీలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులు ఉంటారు. వీరు కలిసి ఆశ్రమ దైనందిన కార్యక్రమాలు, ఆర్థిక నిర్వహణ, భజనలు, సత్సంగాలు, అన్నదానం వంటి కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. సాధారణంగా ఇలాంటి రామ్ ఠాకూర్ ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక గురు పరంపరకు చెందిన అనుచరులు లేదా స్థానిక భక్తులు ట్రస్ట్ బోర్డులో ఉంటారు. వీరిని సేవకులు లేదా ధార్మిక నిర్వాహకులు అని పిలుస్తారు. వీరి ప్రధాన బాధ్యత ఆశ్రమ పవిత్రతను కాపాడడం, నిత్య పూజలు, సత్సంగాలు కొనసాగించడం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం. ఈ ఆశ్రమ నిర్వహణలో ఆర్థిక పారదర్శకత కూడా ముఖ్యంగా పరిగణించబడుతుంది. భక్తుల దానాలు, సేవా నిధులు ట్రస్ట్ ఖాతాలోకి వెళ్లి వాటిని అన్నదానం, విద్యా సహాయం, వైద్య శిబిరాలు, ఆశ్రమ అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శ్రీ రామ్ ఠాకూర్ ఆశ్రమ ఆధ్వర్యంలో రామ్ ఠాకూర్ భక్త సమాజం ద్వారా నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలు ప్రధానంగా మానవ సేవనే దైవసేవగా భావించే సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ సేవ అనేది కేవలం కార్యక్రమంగా కాకుండా ఒక జీవన విధానంగా కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైనది అన్నదానం. ప్రతిరోజు లేదా ప్రత్యేక సందర్భాల్లో భక్తులు, పేదలు, ప్రయాణికులు, అవసరమైన వారికి ఉచిత భోజనం అందిస్తారు. ఆశ్రమ సేవా సంవిధానంలో ఆరోగ్య సేవలు కూడా ముఖ్యమైన భాగంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ఈ సేవల్లో భాగం. ఈ అన్ని కార్యక్రమాల వెనుక ఉన్న ప్రధాన భావన శ్రీ శ్రీ రామ్ ఠాకూర్ బోధించిన సేవే భగవాన్ అనే ఆధ్యాత్మిక సిద్ధాంతం వ్యక్తమవుతుంది. శ్రీ రామ్ ఠాకూర్ ఆశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి సహాయం చేయడమే కాకుండా ఆధ్యాత్మికతను జీవనంలో అనుసంధానించే ఒక గొప్ప మానవతా ఉద్యమంగా నిలుస్తున్నాయి. శ్రీ రామ్ ఠాకూర్ ఆశ్రమాన్ని దర్శించిన భక్తుల అనుభవాలు, అనుభూతులు ఆధ్యాత్మిక ప్రశాంతతతో కూడినవిగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా చెప్పే విషయం ఒకటే: మనసులోని ఆందోళనలు తగ్గిపోయి ఒక నిశ్శబ్దమైన శాంతి అనుభూతి కలుగుతుందని పేర్కొంటారు. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే బయట ప్రపంచపు పరుగులు, ఒత్తిడి, సమస్యలు కొంతసేపు మనసులో నుండి దూరమవుతాయని భక్తులు భావిస్తారు. భజనలు, నామస్మరణ, సత్సంగ వాతావరణం కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తరంగాన్ని సృష్టిస్తాయి. ఆ వాతావరణం మనసును సహజంగానే ప్రశాంతత వైపుకు తీసుకువెళుతుంది. భక్తుల మనోభావాల్లో వినయం, సమానత్వ భావన, ప్రేమ స్ఫూర్తి, అసౌజన్యం అంటే సానుకూల భావాలు అంకురిస్తాయి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కుటుంబ వాతావరణం ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతారు. అపరిచితులు అయినా కూడా అందరూ ఒకే భక్తి భావంతో కలిసిపోవడం ఒక ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆశ్రమం సాధిస్తున్న ప్రగతి మనుషుల మనస్సుల్లో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ జీవన దృక్పథంలో మార్పు కలిగించుకుంటారు. అహంకారం తగ్గడం, సేవాభావం పెరగడం, సమాజంపై బాధ్యత పెరగడం వంటి మార్పులు ఈ ఆధ్యాత్మిక ప్రభావానికి సూచికలు. ఈ ఆశ్రమం మనిషిని దేవుడి వైపు నడిపించే మాధ్యమంగా మాత్రమే కాదు, మనిషిని మనిషిగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠశాలగా విలసిల్లుతోంది. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఎవరికి వారు అనుభూతి చెందేది కాదని, వసుదైక కుటుంబం అనే భావజాలాన్ని సమాజమే దేవాలయంగా భావించాలనే నినాదాన్ని ఈ ఆశ్రమం ప్రతిబింబిస్తుంది.
ఒకవైపు ఆధ్యాత్మిక చింతన, మరోవైపు సామాజిక సేవ అనే జంట విద్యుక్త ధర్మాలతో అగర్తలాలోని రామ్ ఠాకూర్ ఆశ్రమం నవజీవన తరంగిణిలా పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.